వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, యూట్యూబ్లో తెగ వైరల్ అయిపోతుంది కదండి ఈ సమ్మర్ రీఫ్రెష్ జ్యూస్ అని. దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ కూడా భలే బాగుందండి. నాకైతే రోజ్ మిక్స్ అని, రోజ్ మిల్క్ అని నాకైతే నచ్చవండి, కానీ ఇది తాగిన తర్వాత నేనైతే దీనికి ఫ్యాన్ అయిపోయానండి. అయితే దీనికోసం వాటర్ మిలన్ ముక్కలు, అలాగే చియా సీడ్స్ వేసానండి. సబ్జాలు కూడా వేసుకోవచ్చు. ఇక రోజ్ సిరప్ అండి, ఇది కూడా మనం ఇంట్లో ఇక అన్నిట్లో డ్రింక్స్లో అన్నిట్లో వేస్తూ ఉంటారు కదా, నేను ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇది తాగిన తర్వాత తెచ్చుకున్నానండి. అయితే సరే, ఇప్పుడు మనం రెడీ చేసేసుకుందాం. దీనికోసం మరిగించిన పాలు కూడా రెడీగా పెట్టేసుకున్నానండి. ఇంకా పుచ్చకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసేసేయండి. ఇలాగా ఈ విధంగా సన్నగా కట్ చేశాను. తెల్లగా ఉన్న గింజలు ఉంచేసానండి అందులోనే. ఇక పైన మనకి జీడిపప్పు అలా కూడా వేసుకోవచ్చు. ఇలా సన్నగా చూడండి, మనకి వీలైనంత సన్నగా కట్ చేశాను. అలాగే చియా సీడ్స్ నానబెట్టేశానండి. చూడండి, ఇలా నానబెట్టేసి పెట్టేశాను. ఇవి ఒక 2 స్పూన్ల వరకు నానబెట్టాను. పుచ్చకాయ అయితే ఒక చిన్న బౌల్ ముక్కలు తీసుకొని బాగా సన్నగా కట్ చేశానండి. ఒక పెద్ద బౌల్ లాంటిది తీసుకొని అందులో వేసేసుకొని ఫస్ట్ పుచ్చకాయ ముక్కలు, అలాగే చియా సీడ్స్ వేసేసాను. చూడండి, ఇవి వేసేసి ఒకసారి కలిపేసుకొని ఇక దీంట్లోకి మరిగించుకున్న పాలు పెట్టి చూపించాను కదండి, అవి వేసేసుకుందాం. కొంచెం చిక్కగా మరిగించుకున్నాం అనుకోండి, మన జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఒకవేళ మనకి మిల్క్ మేడ్ ఉందనుకోండి, అదొక 3-4 స్పూన్లు వేసుకుంటే ఇక మనం షుగర్ వేయకుండా సరిపోతుంది. నేను దీనిపైన ఒకసారి ఇలా కలిపేసి షుగర్ కూడా వేసానండి. పెద్దవాళ్ళకైతే ఇలాగనే ఇచ్చేసేయచ్చు, స్వీట్ సరిపోతుంది. కొంచెం చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కొంచెం షుగర్ వేస్తే టేస్టీగా ఉంటుంది. షుగర్ బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఇలా వేసేసి ఒక 3 స్పూన్ల వరకు షుగర్ వేసానండి. ఇలా చక్కగా కలిపేసి పంచదార, బెల్లం లేదా తేనె ఏవైనా వేసి బాగా కరిగిపోయే వరకు కలపండి. బాగా కలిపేసేయండి. చూడండి, బాగా కలిపేసాం కదా. ఇక ఇప్పుడు మనకి చక్కగా అన్నీ కలిసిపోయినాయి, షుగర్ కూడా కలిసిపోయింది. ఇక ఇప్పుడు మనం రోజ్ సిరప్ ఉంది కదండి, రోజ్ సిరప్ మీకు చూపిస్తాను. చూడండి, రోజ్ సిరప్ తీసుకొని ఒక 3-4 స్పూన్ల వరకు వేసుకోండి. చూడండి, నేను మూతతో వేసాను. ఈ విధంగా సరిపోకపోయినా కొంచెం కలుపుకుంటూ 3 స్పూన్ల వరకు, అంటే ఒక 2 మూతలు వేసానులేండి నేను. కలర్ బాగా పింకిష్గా రావాలని వేసేసుకున్నాను. దీంట్లో కూడా షుగర్ ఉంటుందండి, కొంచెం చూసుకొని షుగర్ వేసుకోండి. చూడండి, ఇలా చక్కగా కలిపేసుకొని ఇక దీన్ని మనం ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి. ఈలోగా బయట నుంచి వస్తారు కదా, బయట నుంచి రాగానే లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇది చక్కగా చేసి పెట్టారనుకోండి, ఫ్రిడ్జ్లో కూల్గా ఉంటుంది కదా, గ్లాస్లో పోసి సర్వ్ చేసేయచ్చు. చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంది, రీఫ్రెష్గా కూడా ఉందండి. నేను ఎండలో బయటికి వెళ్ళొచ్చాము, మార్కెట్కి వెళ్ళొచ్చాము. ఇక మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను తయారు చేసి పెట్టేశాను. వెళ్ళొచ్చిన తర్వాత ఒక గ్లాస్ తీసుకున్నాం, చాలా బాగుంది. ఇలా చేసి చూడండి, సింపుల్గా అయిపోతుంది. పిల్లలకు కూడా కొత్త రకం జ్యూస్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే రీఫ్రెష్గా కూడా ఉంటుంది కదా పిల్లలకి. పిల్లలేంటి, పెద్దలు కూడా చక్కగా ఫ్యాన్ అయిపోతారండి. అందులో మనం చియా సీడ్స్ కూడా వేసాం కాబట్టి కాస్త హెల్తీగా, టేస్టీగా ఈ సమ్మర్లో ఇలాంటి జ్యూస్ చేసుకొని చక్కగా తాగొచ్చు. చాలా సింపుల్గా అయిపోయింది కదండి. మీరు కూడా ఇలా చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.